ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి పరుగులు పెడుతుందని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. డబుల్ ఇంజిన్ సర్కార్ కారణంగానే కేంద్రం నుంచి భారీ ప్రాజెక్టులు, పెట్టుబడులు రాష్ట్రానికి వస్తున్నాయని స్పష్టం చేశారు. దేశ ప్రజలు ఎన్డీఏపై విశ్వాసం ఉంచుతున్నారని, బెంగాల్, అస్సాం, పుదుచ్చేరి రాష్ట్రాల్లో బీజేపీ విజయాలే దానికి నిదర్శనమన్నారు. వెస్ట్ బెంగాల్ కానీ మిగతా రాష్ట్రాల్లో వచ్చిన ఫలితాలు, డబుల్ ఇంజిన్ సర్కార్ గురించి పదే మేము చెప్తా ఉన్నాం. 2019లో శాంక్షన్ అయిన రైల్వే జోన్ గత 5 సంవత్సరాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఏమైంది? డబుల్ ఇంజిన్ సర్కార్కి ఇది ఒక్కటి చాలు సమాధానం. ఈరోజు రైల్వే జోన్ ఏపీకి కేంద్రం 1,00,000 కోట్లు విలువైన రైల్వే ప్రాజెక్టుని మంజూరు చేసింది. ఈరోజు రైల్వే జోన్ పైన గెజెట్ ఇచ్చింది. జూన్ 1 నుంచి జిఎం ఆఫీస్ కార్యకలాపాలు కూడా ప్రారంభమవుతూ ఉన్నాయి. ఆ జిఎం ఆఫీస్ కూడా సిరిపురం జంక్షన్ డెక్ ఆఫీస్లో తాత్కాలికంగా ప్రారంభం కాబోతూ ఉన్నాయి. మనస్తత్వాల వలన అనేకమైన పరిశ్రమలు ఈ రాష్ట్రాన్ని వదిలి పక్క రాష్ట్రాల వైపు తరలిపోయాయి. మరలా కూటమి వచ్చిన తర్వాత నమ్మకం, విశ్వాసంతో ఈ రాష్ట్రానికి వస్తున్నాయి. మీరు విశాఖపట్నంలో ఏం జరుగుతుందో చూస్తున్నారు. అలాగే క్యారియర్ గ్లోబల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ మొన్నే లోకేష్ గారు వెళ్ళారు. 1000 కోట్ల పెట్టుబడి, 3000 ఉద్యోగాలు ప్రత్యక్షంగా పరోక్షంగా. రెన్యూ ఎనర్జీ గ్లోబల్ సోలార్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ 4200 నుంచి 5400 కోట్లు పెట్టుబడి, సుమారు 2100 ఉద్యోగాలు. రాయల్ ఎన్ఫీల్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ చూసాం మనం, ఒక మంచి వీడియో లోకేష్ గారు డ్రైవ్ చేసుకుంటూ వచ్చేస్తున్నారు ఆ బండి మీద. నిన్ననే కలెక్టర్స్ కాన్ఫరెన్స్లో కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు, మాకు గొప్ప ప్రైడ్ అది, నేను కాలేజ్ డేస్లో రాయల్ ఎన్ఫీల్డ్ మీద వెళ్తూ ఉంటాయని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా కితాబ్ ఇచ్చారు. ఆ కంపెనీ ఇప్పటి వరకు ఆపరేషన్స్ తమిళనాడులో ఉండేవి. ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వస్తూ 2200 కోట్లు పెట్టుబడి, లార్జ్ స్కేల్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్, ఇవన్నీ కూడా ఒక పెట్టుబడి వచ్చింది అని అంటే ప్రత్యక్షంగా ఉద్యోగ అవకాశాలే కాదు, పరోక్షంగా కూడా అనేకమైన ఉద్యోగ అవకాశాలు వస్తాయి, ఎకనామిక్ గ్రోత్ వస్తుంది. మొదటిసారి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వైపు చూసి ఇక్కడ జరుగుతున్న అభివృద్ధిని గమనించి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ పైన ఒక నమ్మకంతో, విశ్వాసంతో ఈరోజు నీ రాష్ట్రంలో పెట్టుబడి పెట్టడానికి రాయల్ ఎన్ఫీల్డ్ వాళ్ళు ముందుకు వస్తూ ఉన్నారు. ఎంపీగా, ఎమ్మెల్యేలుగా ప్రతి ఒక్కరి యొక్క పనితీరు గురించి చర్చిస్తూ రాష్ట్రంలో ఉన్న పార్లమెంట్స్లో రాజమహేంద్రవరం పార్లమెంట్ చాలా బాగుంది పనితీరు. మరి ముఖ్యంగా ఈ నియోజకవర్గం ఏ ఫ్యాక్టర్ తీసుకున్నా రాష్ట్రంలోనే టాప్ 5 కాన్స్టిట్యున్సీస్లో రాజమండ్రి సిటీ కూడా ఉందన్న విషయాన్ని ఆయన తెలియజేయడం కూడా జరిగింది. ఇది శాసనసభ్యుడిగా ఒక్కడి ప్రతిభ కాదు. ఇది ఈ కితాబు శాసనసభ్యుడిది కాదు. నాతో పాటు ఉన్న జనసేన, నాతో పాటు ఉన్న బీజేపీ, మా నాయకులందరి కష్టం, ప్రజల యొక్క ఆశీస్సులతోటి